అందరికీ నమస్కారం. మొన్న మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాము. గౌరవ బొజ్జారం శ్రీనివాసరెడ్డి గారు మోసరాలో మీటింగ్ పెడతానంటే ఈయన అమాయక కార్యకర్తలను రెచ్చగొట్టి మోసరాకి చీనా అనే వ్యక్తి కొంతమందిని తీసుకొచ్చాడు మహారాష్ట్ర నుండి. ఇప్పుడు కూడా చెప్తాం. దాంతోపాటు వ్యక్తిగత ఆరోపణలు అంటాడు. నిజమే, నేను చేసిన ఆరోపణలన్నీ నిన్న యలమంచిల సీను ట్రాప్లో పడ్డాడు. గోపాల్ చేసిన ఆరోపణలు నా మీద అన్నీ నిజమని పరోక్షంగా ఆయన ఒప్పుకొని సరే నా చరిత్రని తీశాడు. ఎస్, నాకు నా వర్ణి క్రాసింగ్లో ఈ రోజుకి ఈ నిమిషం కూడా వెళ్తే రంగారావు పాన్ షాప్ ఉంటుంది. సత్యనారాయణపురం గ్రామంలో సుభాష్ చంద్రబోస్ బొమ్మ, పంతుల హోటలు, రంగారావు పాన్ షాప్. బ్రాండ్, నిజాయితీకి బ్రాండ్. 1978 నుండి చుక్కల కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి, బాన్సోడ, బోధన ఎవరు వచ్చినా పొద్దున 4 గంటల నుండి మా పాన్ షాప్ ప్రస్థానం. తెల్లారి 4 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా కష్టపడి సంపాదించింది. ఆ రోజుల్లో 10 పైసలు పాన్ ఉన్నప్పుడే 4,000, 3,000 రూపాయలు అమ్మే కౌంటర్ అయ్యా. మేమేం అనామకులం కాదు. మా తాత గురించి చెప్పావు. శ్రీనగర్లో హోటల్ ఉండేది. మేమేం దొంగతనం చేయలేదు రా బాబు, కష్టపడి సంపాదించుకున్నాము. దొంగతనం చేయలేదు నువ్వు అంటున్నావు కదా. రకరకాల ఆరోపణలు చేసావు. నా గేటు దగ్గర పడి ఉన్నా అంటున్నావు. నీ గేటు దగ్గరికి నేను ఎప్పుడూ రాలేదు, గుర్తుపెట్టుకో సీను. నువ్వే బతిమలాడుకున్నావు. ఆ రోజుల్లోనే 3-4 వేల రూపాయలు కౌంటర్ అయ్యేది నాయన. ఆ డబ్బులే కదా నువ్వు తీసుకుంది, నువ్వు తిన్నది. నేనేదో అమాయకుడిని, సత్యనారాయణపురాన్ని మా తాత పెట్టాడని అబద్ధం చెప్పావు. మళ్ళా మీ తాత కొడాల సత్యనారాయణ, మీ తాత మీ అమ్మ నాన్న మంత్రాల మల్లయ్య, మీ నాన్న యలమంచి సుబ్రహ్మణ్యం. మంత్రాల మల్లయ్య మీ తాత. అమ్మ నాన్న ఆ రోజు ఎవరైనా చనిపోతే దినాలు వారాలు చేసేవాడు. ఇది నిజము. మా మేనత్త గురించి చెప్పావు. ఇంకా బతికే ఉంది. నీ చరిత్ర తీయాలంటే ఇప్పుడు ఆమెను తీసుకొస్తే నీ చరిత్ర అంతా చెప్తురా బాబు. నీది చెప్పాలంటే రోజుకొక ఎపిసోడ్ చెప్పొచ్చు. ఈ రోజు మందిని మోసం చేసి దొంగ ఇసుక క్వారీలు, ఇంకా చెప్పమంటావా? దొంగ ఇసుక క్వారీలు నడిపినాడు నువ్వు, మోసాలు చేసినాడు నువ్వు. నీ బతుకు ఈరోజు నీకెందుకు దుగ్గుతుండదు? నువ్వు సర్పంచ్గా పోటీ చేస్తే ఓడగొట్టింది గోపాలు. మా నాన్న మందమ్మితే కొట్టాడు అంటున్నావు. అసలు మా నాన్న మందమ్మింది ఏంది, కొట్టింది ఏంది, ఎవరు అరెస్ట్ చేశారు? అబద్ధాలు చెప్పడానికి నీకు మొన్నే చెప్పే కదా వీడియోలో. నువ్వు మోసగారిరావు బాబు, మెత్తగా చెప్తావు. సాయిరెడ్డి గారు, గోపాల్ గారు సోదరులు అంటావు, సోదర అంటావు, కింద నుండి పడుతావు. ఇంకొకడు అంటాడు అంటే పానుకోక వాడంటే నీకు అంత అలకానా? పానుకోకనే వ్యాపారం చేశాను తప్ప మోసాలు చేయలేదే, మందిని ముంచలేదే, వాళ్ళకి మాయ మాటలు చెప్తూ ముంచలేదే, చంపాపేట సురేందర్ రెడ్డిని ముంచలేదే, లేకపోతే చనిపోయిన కులదీప్ సహాని ఏడన్నాడు. నువ్వు పెట్టిన సంతకం కూడా ఉందిరా బాబు. ఆ రోజుల్లో నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు సంతకం పెట్టినవి ఉన్నాయి. ఆ రోజు చీటీలు కూడా ఉన్నాయి అయ్యా. నువ్వేదో సత్యపోసవి, మా తాతలు జమీందారులు, మాకు వెనక కోట్లు ఉన్నాయి, సత్యనారాయణపురం అంతా మాదే, అమ్ముకున్నాము, మేము ఈ రోజు ఉన్నాము, మందికి డబ్బులు పంచుతున్నా ఇవన్నీ చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు సీను? నువ్వేదో చాలా గొప్ప కుటుంబం నుండి ఊడిపడ్డావు. ఇదిగో నువ్వు రాసిన చీటీలు ఇంకా ఉన్నాయి. చిట్టా సురేందర్ రెడ్డి, చంపాపేట, అన్ని మోసాలు చేసుకుంటా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్నావు, టీడీపీ అన్నావు, అధికారంలో ఉన్నప్పుడు నేను లేనన్నావు. నువ్వేం చేసావా వర్ణి క్రాసింగ్లో? ఎవరికేం చేసావు చెప్పు. నేను చెప్తా, నా గొప్పతనం చెప్తా. నేను మంచి చెడు పానుకోక నుండి పొలిటికల్లోకి వచ్చాను, వ్యాపారం చేశాను, రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నేను ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ చేస్తున్నాను. ఈ ప్రొక్యూర్మెంట్ నేను ఇప్పుడు దాకా చేసింది అంతా కలిపితే సంవత్సరానికి 40-50 లక్షల రూపాయలు టెండర్ రా బాబు. దాంట్లో కోట్లు వస్తున్నాయి అంటున్నావు అంటే నువ్వు మంచోడువో, లేకపోతే నువ్వు మెంటలోడువో. నువ్వు సైలెంట్ మెంటలోడివి. ఒక్కొక్కడికి ఒక్కొక్క జబ్బు ఉంటుంది. నేను నిన్ను డైరెక్ట్గానే అంటున్నా, నిజమే అంటున్నా. 2009లో నీ దగ్గర రూపాయి లేదు, మాయ మాటలు చెప్పావు, మమ్మల్ని బుట్టలోకి దించావు. ఆ రోజు నువ్వు బయటికి వెళ్ళడానికి రూపాయలు లేదు. ఆ పైసలే గోపాల్ పానుకోక పైసలే. నిజమే, దాంట్లో సంపాదించిన పైసలతోటే నువ్వు బయటకు వచ్చావు.
అప్పుడు దాకా నువ్వు అయిపోయావు. నిన్ను నమ్మిన బాధ్యతని ఓడిచ్చావు. నిన్ను నమ్మాడు 4 సంవత్సరాలు 2004 నుండి 2009 దాకా ఏమేం చేసావు, ఎన్ని మోసాలు చేసావు అందరికీ తెలుసు. కాకపోతే నీలాంటి వాడు దాంట్లో ఏలు పెట్టుడు ఎందుకని గమ్మని ఉంటారు. నిజం కాదా? అన్నీ నిజాలే కదా. నీకేదో వెనక కోట్ల ఆస్తులు ఉన్నట్టు. నాకు 1972లోనే 9 ఎకరాల పొలం ఉంది నాన్న. రికార్డు ఉంది. ఈరోజు శ్రీనగర్లో పొలాలు ఉన్నాయి. మా తాతకు ఉన్న పొలాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కూడా మేమేమి అనాడిగాళం కాదు. నువ్వు అన్నట్టు మేమేమి క్వారీలు చేయలేదు, ఇంకోటి చేయలేదు. చేసేది నువ్వు దొంగ అంటే నేను ఇన్ని ఆరోపణలు చేశా. నువ్వు నా ఏపున ఎవరి మీద చేసావు కానీ అసలు నేను ఏమీ చేయలేదురా బాబు, నేను చచ్చిపోతున్నా నువ్వు చెప్పుకున్నా. 80 సంవత్సరాల క్రితం మేమంతా మూతులు నాకేం తాతలు నెయ్యి తిన్నారు, మేమేమి ఇది మూతులు నాకుతున్నాం అని చెప్తున్నారు. నీ చరిత్ర తెలవదా? నువ్వేదో చట్టపోసవి గౌరవప్రదంగా ఉంది. నేను ఊవేస్తే జడ్పీటీసీలు గెలిపించా, ఎంపీపీలను గెలిపించా, అన్నీ గెలిపించాను అంటావు. ఈ ఒక అబద్ధాలు నీ ట్రాక్ లో పడేదే నీ మాటలే కదా. నిన్న వీడియోలో మాట్లాడిన మాటలే కదా. నీ ట్రాక్ లో జనాలు ఎట్లా పడేదో నిన్న నువ్వు మాట్లాడలా. నిజం కాదా ఇదంతా? మీ బావ సెంటర్లో ఎందుకు కొట్టాడు నిన్ను? మీ మేనమామ బావ. నిజం కాదా ఇది? పేర్లు ఎందుకు లేదు? మీ బావ జనాలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడతా? నువ్వు మాట్లాడేవనుకో రోజు నువ్వు చేసిందంతా నువ్వు నన్నేం చేయగలుగుతావు? నేనేమి ఇల్లీగల్ పనులు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. మీ బావ సెంటర్లో ఎందుకు కొట్టాడు నిన్ను? మీ మేనమామ బావ. నిజం కాదా ఇది? పేర్లు ఎందుకు లేదు? మీ బావ జనాలందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడతా? నువ్వు మాట్లాడేవనుకో రోజు నువ్వు చేసిందంతా నువ్వు నన్నేం చేయగలుగుతావు? నేనేమి ఇల్లీగల్ పనులు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. మా కుటుంబం పోచారం శ్రీనివాసరెడ్డి గారు కనుక టీడీపీ నుండి ఉంది. టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వెళ్ళావు. నీలాగా నువ్వే అన్నావు కదా, 94 నుండి 99 అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నావు. 2004 నుండి మధ్యలో బీజేపీకి వెళ్ళావు, మళ్ళా కాంగ్రెస్లో ఉన్నావు. కాంగ్రెస్లో నీ అక్రమాలే కదా బాజిరెడ్డి గారిని కూడా, గోవర్నను కూడా ఇచ్చేసింది. ఆయన మీద బ్యాడ్ అయింది నువ్వు చేసిన అక్రమాలకే కదా. ఇసుక్వారీ నడిపోయానంటావు. నా దగ్గర ఏముంది ఇసుక్వారీ నడపడానికి? చిన్న మనుషులు జాగ్రత్తగా బతుకుతాము, రియల్ ఎస్టేట్ చేస్తాం. ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నా. 100 ఎకరాలు చేపల చెరువు లీజులు తీసుకున్నా. సంవత్సరానికి 60 లక్షలు లీజు కడుతున్నా. ఆంధ్రాలో ఉన్నాయి. అంతేగాని 10 చేపలు వేసి 100 చేపలు ఎంత పిచ్చి వ్యవస్థ అంతా కళ్ళు మూసుకుపోయి లేదు నాన్న. వ్యవస్థ అంత కథాయిక. నువ్వేదో బట్టగాల్చి మేనేసుడు ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదమ్మా సీను. నిజం కాదా? ఇంకెందుకు ఇంకా చెప్పాలంటే రోజు ఒకటి చెప్తా. ఇక నువ్వు వస్తా ఉంటే నేను రోజు చెప్తానే ఉంటాను నీ అక్రమాలు. నీ తాత నువ్వు చెప్పిందే అబద్ధం. మా ఊరు స్థాపించాడు సత్యనారాయణపురం. మీ అమ్మ తరపున లేకపోతే నాన్న తరపున? దొరకపడాళ్ళు కాదు, ఎవరో దూరపు చుట్టాలు. చంద్రబాబు నాయుడు మరి నాకు చుట్టమే. మరి నేను చెప్పాలి చంద్రబాబు నాయుడు నాకు చుట్టమని? ఎందుకు చెప్తావురా బాబు ఇసుంటి అన్ని గాలి మాటలు? నువ్వు ఏడో కూర్చొని ఇకనన్నా మానుకో. నువ్వు ఉన్మాదం అవుతా అంటావు. ఎవరి మీద ఉన్మాదం అవుతావు? ఇప్పటికే అంటా నువ్వు నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడావు. నిజాలన్నీ ఒప్పుకున్నావు. నేను మాట్లాడని అన్నీ ఒప్పుకున్నావు. ఒప్పుకోనే ఫ్రస్ట్రేషన్లోనే పప్పులో కాలేసావు సీను కాదు చీనే అంట. గారన నీకు అవసరంలా. నీకు నేను చెప్తున్నా, నా కడుపు మంట చిన్న మంట కాదు. నిన్ను నమ్మిన వాళ్ళని నాశనం చేసావు. నీ భార్య కంటే ఎక్కువగా నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసావు. గట్ట మనిషిరా బాబు. అదే కాదు ఇప్పుడు కూడా అంటున్నా, అదే మాట కట్టుబడి ఉన్నా. మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఏమన్నా అంటే ప్రొసీడింగ్ అన్నావు. శ్రీనివాసరెడ్డి గారు బంద్ చేయించారు అన్నావు. ఏది నీ దగ్గర ఒక పేపర్ చూపెట్టారు. ఏనుగు రవీంద్రరెడ్డి గారు లెటర్ రేటు మీద ఏమిస్తాడు? చందూరు 4 లక్షలు. లొకేషన్ ఉండదు. అధికారులు చేస్తారా? శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇచ్చిన ప్రపోజల్ని క్యాన్సిల్ చేయమన్నాడు లెటర్ పెట్టారా? ఇది అబద్ధమే. నీ నోరే అబద్ధం. పైకి మెత్తగా చెప్తావు సైలెంట్గా.
నాయకులందరూ చిన్న చిన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ నమ్మిస్తావు. ఇట్ట చెప్పే నమ్మిస్తావు. నీకు భగవంతుడు ఆ గుణం ఇచ్చాడు, మందిని నమ్మించి మోసం చేసుడు. మెత్తగా చెప్పి మోసం చేసే గుణం ఇచ్చాడు నాన్న నీకు. నిజం కాదా ఇది? సీన్ గారు, సీను, నేనేం ఉన్మాదిగా మాట్లాడట్లా. పెళ్ళాం పిల్లలో ఒక వ్యభిచారితోటే మాట్లాడిస్తావు, రేకుల డబ్బా అంటాడు. నాకు పానుకోక ఈ రోజు సెంటర్లోనే ఉంది, చూసుకోరా బాబు. రంగారావు పాన్ షాప్. తెల్లారు 4 గంటల నుండి ఉంటుంది, రాత్రి 12 దాకా ఉండేదిరా బాబు. మేమేమి నీలాగా నా మీద ఏమి నీతో మాట్లాడలేక ఇవన్నీ అవాకులు చెవాకులు వేలేవు. తప్పుడు మాటలు ఇంకా ఎందుకు చెప్తావు? వీడియోలో చెప్తావు, ఎవరు అడిగదు. నేనే కౌంటర్ ఇస్తున్నా నీకు మాటకి. అబ్సల్యూట్గా నువ్వు మోసగాడు, నయ వంచన, ముసిగేసుకున్న మోసగాడు. మెత్తటి మాటలతోటి చెప్పి మోసం చేస్తావు ఈరోజు. ఇంకా ఉన్నాయి ఇట్ట నువ్వు చెప్తా ఉంటే నేను చెప్తా ఉంటా. నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు పానుకోకని అడిపేవంటే నేను పానుకోకని అడిపినాండి. నేనే దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, నీలాగా మందిని ముంచలా, లేకపోతే మాయ మాటలు చెప్పి చేయలా. నేను ఈ రోజు కూడా 10 సంవత్సరాలు రాజకీయంలో చేసిన తర్వాత గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆశీస్సులతోటి సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో 165 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించాం. 4 కోట్ల రూపాయలు డెవలప్మెంట్లు, సీసీ రోడ్లు కట్టించాం. స్కూల్ బిల్డింగ్కి 1 కోటి రూపాయలు తీసుకొచ్చాం. మహిళా మండలికి 50 లక్షలు తీసుకొచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి దాదాపు 100 మందికి ఇప్పించాం. దాదాపు 1.5 కోటి ఇప్పించిన. చాలు నాకు. నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పడానికి ఏ తప్పుతుండవు, ఏమీ చేయాల. ఎవ్వడికి కనీసం ఏం చేయాల. నువ్వు చెప్పగలుగుతావా? నీ సొంత ఊరికి ఏం చేసావు? నువ్వు? గౌరవ శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులు మంచి దీంతో మంచి మనసుతోటి 11.5 కోట్లతోటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తున్నాం. గ్యాస్ నేనే చేయించాం. మా టీం నేను, నాతో పాటు సహచరులు, పార్టీలో తిరిగిన వాళ్ళందరం గ్రామానికి ఇన్ని కావాలన్నా, ఇన్ని అవసరాలు ఉన్నాయి. వడ్డేపల్లిలో సీసీ రోడ్లు వేయించాం. ఈ రోజు మొత్తం సీసీ రోడ్లు వేయించాం. శ్రీనివాసరెడ్డి గారు పుణ్యమే. వైస్ ఎంపీపీ బాలరాజు గారు, మేము, సాయిబాబు గారు తిరిగాం. శ్రీనివాస కాలనీలో సీసీ రోడ్లు వేయించాం. కోటయ్య క్యాంపులో సీసీ రోడ్లు వేయించాం. సత్యనారాయణపురంలో సీసీ రోడ్లు వేయించాం. బస్ స్టాండ్లో 70 లక్షలు పెట్టి రోడ్లు వేయించాం. నువ్వేం చేసావు? నీకేం చేత అయింది? నువ్వెంతసేపు ఎవరినున్నా ఎవరిని గెలకాలో వాసన చూడాలి. నీకు అదొక జబ్బు. నిన్ను తిడితే నువ్వు సంతోషపడతావు. నీకు మొదటి నుండి ఉన్న జబ్బే కదా. నీ ఇంటి దగ్గర నీ కాడు పట్టుకున్నాను చెప్పడానికి ఏమన్నా సిగ్గానే ఉండాలి కదా. ఇంతటి ఆఖరికి కాడికి దిగజారిపోయావు కదా. నిన్న నీ వీడియో చూస్తే తెలిసిపోయింది నీ దిగజారిపోయింది. నేను మొన్న చెప్పింది వ్యక్తిగతం రాము. చాలా మంది విమర్శలు చేశారు. నీ మీద ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు మోసగాడివి. అమాయకుల్ని మాయ మాటలతో ముగ్గులోకి తిప్పుతావు. ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా స్టోరీలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. రోజు నీది 1 సంవత్సరం చెప్పినా తరగతి. నువ్వు చేసిన మోసాలు, అక్రమాలు అన్ని ఆధారాలు, ఎవిడెన్సులతోటే ఉన్నాయి.